మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, రేపు జడ్చర్ల ఎర్రగుట్టలో 560 డబుల్ బెడ్రూమ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అయితే ప్రజలకు అందజేస్తున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. గుడ్ ఈవినింగ్. అయితే రేపు మహబూబ్నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఒక ఐటీ పార్క్ తో పాటు మూసాపేట్, అడ్డాకుల్ మండలం మూసాపేట్ శివారులో ఒక కోజీ గ్లాస్ కంపెనీని ప్రారంభించనున్నారు. అక్కడే చిన్న ఒక సభలో మాట్లాడినారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో జడ్చర్లకు రానున్నారు. అయితే జడ్చర్ల పట్టణంలో గత 8 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు లక్షల్లో అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఈ 9 సంవత్సరాల్లో ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తికి కూడా డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల నుంచి ప్రజలు ఉన్న వ్యతిరేకతను రేపు కేటీఆర్ పర్యటనలో తీర్చనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పలు వార్డుల్లో తిరిగి లబ్ధిదారుల ఎంపిక స్వయంగా ఆయన్నే నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతి వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో, ఇంట్లో ఎవరికి అవసరం ఉందో, కడు పేదలు ఎవరున్నారో ఆయన్నే ఎంపీ కంప్లీట్ చేశారు. ఇప్పటికే దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది. అయితే డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా పూర్తిగా ఎక్కడక్కడ చిన్న చిన్న పనులు తప్ప అన్ని పూర్తయ్యాయి. రేపటితో ఆ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని ఇప్పటికే దాదాపు నిరుపేదలందరూ గుడిసెల్లో, కొంతమంది అంటే గతంలో భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయి గత్యంతరం లేక ఇళ్లలో అంటే అద్దె ఇంట్లో ఉంటున్నారు. అటువంటి వారిని కూడా గుర్తించి వారికి కూడా ఇల్లు కేటాయించినట్టు మనకు తెలుసా ఉంది. ఇప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తయిందని రేపు ఏదైతే కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో 560 అయితే ప్రదీప్, మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికి తిరిగి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎవరు మోసపోవద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరు దళారులు అయితే నమ్మవద్దంటూ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అక్కడ ఖచ్చితంగా దళారులు ఉన్నట్లు మనం అనుమానించవచ్చా? అయితే ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళని ఏమన్నా గుర్తించారా దళారుల్ని? అయితే గతంలో పాలమూరు జిల్లా కేంద్ర సమీపంలో దివిటిపల్లిలో ఏదైతే దళారులను నమ్మి డబ్బులు చెల్లించి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామంటూ కొన్ని సంఘటనలు జరిగాయి. అది మన ఛానల్లో కూడా ప్లే చేశాం. అయితే అటువంటి వారిని అప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అప్పటి నుంచి అట్లా మోసపోవద్దంటూ కూడా ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే అటువంటి తావు లేకుండానే తానే స్వయంగా శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేశారు. అయితే ఎవ్వరికి ₹1 కూడా చెల్లించిన అవసరం లేదంటూ ప్రభుత్వమే నిస్వార్థంగా, నిక్షిప్తంగా ఏదైతే ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేలకు తాముకే అలౌ చేసినట్టు, కాబట్టి తానే స్వయంగా వార్డుల్లో తిరుగుతూ లబ్ధిదారులను ఎంపిక చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతోనే ఎంపీ లక్ష్మారెడ్డి గారు కూడా గత వారం రోజుల నుంచి పలు వార్డుల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేసి 560 ఇళ్లను రేపు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధంగా ఉంచారు. కేటీఆర్ పర్యటనలో ఈ 560 ఇళ్లను ఏదైతే అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. నేపథ్యంలోనే పూర్తి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే రంగులు కానీ, అక్కడక్కడ డోర్లు కానీ, అద్దాలు కానీ పగిలిపోయినటువంటి సరి చేస్తున్నారు. అక్కడ కూడా ఒక ఏర్పాటు చేసి ఈ ఇల్లు అందించిన తర్వాత ఈ సభను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు.